जय बोलो साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की। ముఖ్యంగా సాయి సచ్చరిత్ర, శ్రీ సాయి సచ్చరిత్ర సాయి భక్తులకు పరమ పవిత్రమైనటువంటి పూజనీయమైనటువంటి గ్రంథం. మరి అటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం ద్వారా పరబ్రహ్మ స్వరూపుడు మనందరికీ ఏం తెలియచెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే అద్భుతమైనటువంటి విషయాలు, బోధనలు, తత్వాలు, అనుభవాలు బయటికి వచ్చి తీరుతాయి. ముఖ్యంగా సాయి భక్తుడు, సగటు సాయి భక్తుడు యొక్క ఆలోచన పద్ధతి చూసినట్లయితే సాయిబాబా అంటే గురువారం, గురువారం అంటే సాయిబాబా. కానీ నిజ భక్తుడికి ప్రతిక్షణం గురువారమే. ఈరోజు షిరిడీలో మనం చూస్తున్నాం, ప్రతిరోజు గురువారం లాగానే ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు గురువారమే, ప్రతిరోజు గురువారమే, ప్రతి క్షణం గురువారమే. అంటే ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఆ పరబ్రహ్మ స్వరూపుడు యొక్క నామస్మరణం చేస్తామో ఆ క్షణమే గురువారం. కాబట్టి సాయి బంధువులారా, అసలు సాయిబాబా ఎవరు? సాయిబాబా జీవిత చరిత్ర ఏమిటి? బాబా తన భక్తులకు అందించినటువంటి చక్కటి బోధన మార్గం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే హేమాడ్ పంత్ గారు రచించినటువంటి శ్రీ సాయి సచ్చరిత్రమును మనం అందరం చదవవలసిందే. సచ్చరిత్రను తెలుగులో అనువదించినటువంటి మహానుభావుడు ప్రత్తి నారాయణరావు గారు. వారు సాయిబాబా యొక్క దివ్య ఆశీస్సులతో సాయి సచ్చరిత్రను తెలుగులోకి అనువదించి భక్తులకు అందివ్వటం అనేది జరిగింది. నేటికి కూడా ఎంతో మంది భక్తులు సాయి సచ్చరిత్రను చదివి ఎంతో లబ్ధి పొందుతున్నారు. సాయిబాబా యొక్క చక్కటి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. కాబట్టి సాయి బంధువులారా, ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి అనగా 24 నుంచి 30వ తారీఖు దాకా ప్రతిరోజు 4 గంటల 30 నిమిషాల నుంచి ఇంచుమించుగా 6 గంటల 15, 6 గంటల 30 నిమిషాల వరకు మనకి సంస్థాన్ వారు ఎంతవరకు అనుమతి ఇచ్చారో ఆ క్షణం. కారణం, మన కార్యక్రమం అనంతరం ధూపహారతి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. బాబా ఇంతటి సదవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి చక్కటి డిసిప్లైన్తో ఎటువంటి ఇబ్బంది ఇతరులకు కల్పించకుండా చక్కగా కార్యక్రమంలో కూర్చొని 2 గంటల సేపు పవిత్రమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు నివసించినటువంటి పుణ్య స్థలంలో కూర్చుంటున్నాం. దయచేసి ఈ భావనను మనసులో ఉంచుకోండి, ఈ భావనను మర్చిపోకండి. కారణం, మీ కుడి చేతి పక్కన ఉన్నది ద్వారకా మాయి.